హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఇయర్బడ్స్ గురించి లేదా ఇయర్ఫోన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఇయర్ఫోన్స్ లేదా ఇయర్బడ్స్ అనేవి మన చెవులో ఫిట్ అయ్యే విధంగా నిర్మించబడి ఉంటాయి. ఇవి మనం కాల్స్ మాట్లాడడానికి, అదేవిధంగా మ్యూజిక్లోని వోకల్స్ని, అదేవిధంగా మ్యూజిక్ని క్లియర్గా వినడానికి యూజ్ అవుతూ ఉంటాయి. ఈ యొక్క ఇయర్ఫోన్స్ అనేవి మన వినికిడి శక్తిని పాడు చేస్తాయి. ఏ విధంగా పాడు చేస్తాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అది కాదు భయ్యా, నేను 60/60 రూల్ని ఫాలో అవుతాను. ఈ 60/60 రూల్ ఏంటో నువ్వు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. ముందు మన ఇయర్స్ అనేవి ఏ విధంగా పనిచేస్తాయో తెలుసుకుందాం. మన ఇయర్స్ అనేవి 3 పార్ట్స్ని కలిగి ఉంటాయి. ఈ 3 పార్ట్స్ ఏంటంటే అవుటర్ ఇయర్, మిడిల్ ఇయర్, ఇన్నర్ ఇయర్. ఈ ఇన్నర్ ఇయర్లో కాక్లియా అనే భాగం ఉంటుంది. ఈ కాక్లియాలో ఫ్లూయిడ్తో ఫిల్ అయి ఉంటుంది. కాక్లియా అనేది ఈ ఫ్లూయిడ్తో ఫిల్ అయిన స్ట్రక్చర్ ఉన్నటువంటి ఈ భాగంలో టైనీ హెయిర్ సెల్స్ అనేవి ఉంటాయి. ఈ టైనీ హెయిర్ సెల్స్ ఏం చేస్తాయంటే మెసేజెస్ని మెదడుకు పంపడానికి యూజ్ అవుతాయి. ఇప్పుడు మనం ఒక శబ్దాన్ని విన్నామనుకోండి, ఆ శబ్దం అవుటర్ ఇయర్లో ఉన్నటువంటి ఇయర్ కెనాల్ నుండి ఇయర్ డ్రమ్కి తాకి మిడిల్ ఇయర్లో ఉండేటువంటి ఇంకా స్టెప్స్ లాంటి చిన్న చిన్న బోన్స్కి నుండి ఈ కాక్లియాకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఈ కాక్లియాలో మనం ఆల్రెడీ ఫ్లూయిడ్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఈ ఫ్లూయిడ్ లోపల ఉన్నటువంటి హెయిరీ సెల్స్ అనేవి, అంటే చిన్న చిన్నగా ఉండేటువంటి హెయిర్ సెల్స్ అనేవి మూవ్ అవడం వల్ల ఇవి ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ లేదా ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేవి మన బ్రెయిన్కి చేరుతాయి. ఈ విధంగా చేయడం వల్ల మనం శబ్దాల్ని వింటూ ఉంటాము. అంటే ఒక శబ్దం అనేది వైబ్రేషన్ రూపంలో ఇయర్ డ్రమ్ని చేరి ఇయర్ డ్రమ్ నుండి మిడిల్ ఇయర్లో ఉన్నటువంటి ఇంకా స్టెప్స్ లాంటి చిన్న చిన్న బోన్స్ నుండి కాక్లియాకి ట్రాన్స్ఫర్ అయ్యి అందులో ఉండేటువంటి హెయిరీ సెల్స్ ద్వారా బ్రెయిన్కి సిగ్నల్ అనేది వెళ్తుంది. ఈ విధంగా మనం శబ్దాలని వింటూ ఉంటాం. ఇప్పుడు మనం అధికంగా శబ్దాలు విన్నప్పుడు ఈ ఫ్లూయిడ్ స్ట్రక్చర్లో ఉండేటువంటి హెయిరీ సెల్స్ అనేవి, అంటే టైనీ హెయిర్ సెల్స్, చిన్న చిన్నగా ఉండేటువంటి హెయిర్ సెల్స్ అనేవి అధికంగా మూవ్ అవుతాయి. ఈ విధంగా అధికంగా మూవ్ అవడం వల్ల ఇవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా డ్యామేజ్ అవ్వడం వల్ల మనం వినికిడి శక్తిని కోల్పోవడం లేదా వినికిడి శక్తి తగ్గడం అనేది జరుగుతుంది. మనం ఈ వినికిడి శక్తి తగ్గకూడదు అని అనుకుంటే మనం జనరల్గా 70 to 80 డెసిబుల్స్ వరకు సౌండ్స్ని వింటే మన వినికిడి శక్తి అనేది ఏం పాడు కాకుండా ఉంటుంది. జనరల్గా మనం వాడేటువంటి ఇయర్బడ్స్లో ఈ యొక్క డెసిబుల్స్ అనేవి 110 to 120 వరకు కూడా ఉంటాయి. ఈ విధంగా అధికంగా డెసిబుల్స్ ఉండడం వల్ల మనం అధికంగా సౌండ్ని పెట్టి విన్నప్పుడు మన ఇయర్స్ అనేవి పాడైపోతాయి. మనం ఈ డెసిబుల్స్ని ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే జనరల్గా మన ఇంట్లో ఉన్నటువంటి గ్రైండర్ మిక్సర్లో వచ్చేటువంటి శబ్దం 80 to 90 డెసిబుల్స్ మధ్యలో ఉంటుంది. దాన్ని బట్టి మనం ఎంత డెసిబుల్స్ అనేది అంచనా వేసుకోవచ్చు. ఇయర్బడ్స్ ద్వారా ఇయర్స్ ఖరాబ్ కాకుండా ఉండాలంటే మనం 60/60 రూల్ని ఫాలో అవ్వాలి. ముందు చెప్పుకున్నట్టు 60/60 రూల్ని నేను ఫాలో అవుతాయని చెప్పాను కదా. ఈ 60/60 రూల్ ఏంటంటే 60 మినిట్స్ వరకు మనం శబ్దాలని వినాలి, అంటే ఇయర్బడ్స్ని యూజ్ చేసుకోవాలి. అదేవిధంగా 60% సౌండ్తో మాత్రమే యూజ్ చేసుకోవాలి. అంటే 60% సౌండ్తో 60 మినిట్స్ మాత్రమే మనం ఇయర్బడ్స్ని యూజ్ చేసినట్లయితే మన ఇయర్స్ ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు మన ఇయర్స్. ఈ ఇయర్బడ్స్ వాడడం వల్ల ఇంకా వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటంటే మనం ఇయర్బడ్స్ని పెట్టుకున్నప్పుడు దానిలోకి గాలి వెళ్ళకుండా పోవడం వల్ల మాయిశ్చర్ అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా మాయిశ్చర్ అనేది ఏర్పడడం వల్ల లోపల బ్యాక్టీరియా గ్రోత్ కానివ్వండి, ఫంగల్ గ్రోత్ కానివ్వండి, అవి మన ఇయర్స్ అనేవి ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే మనం హెడ్ ఫోన్స్ని యూజ్ చేస్తే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కొంతవరకు తగ్గే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా మనం ఇయర్బడ్స్లో ఉన్నటువంటి లెఫ్ట్ స్పీకర్ని లెఫ్ట్కి, రైట్ స్పీకర్ని రైట్కి యూజ్ చేసినట్లయితే కంఫర్టబుల్గా వినగలుగుతాము. అదేవిధంగా ఇయర్బడ్స్కి ఉండేటువంటి రబ్బర్స్ అనేవి సాఫ్ట్గా ఉండేటివి చూస్ చేసుకోవాలి. సాఫ్ట్ రబ్బర్స్ ఉన్నటువంటి ఇయర్బడ్స్ని యూజ్ చేసినట్లయితే మనకు కంఫర్టబుల్గా ఉంటాయి. అదేవిధంగా మనం స్పీకర్ ద్వారా సాంగ్స్ని విన్నట్లయితే మనకి ఇయర్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో ద్వారా మీరు ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో ఆ విషయం ఏంటనేది కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ శ్రవణ్ కుమార్ సైనింగ్ ఆఫ్.